బార్లీ అవిసె గింజల లడ్డు. అంటే బార్లీ అంటే ఇప్పుడు బేసిక్గా వేసవి కాలంలో బార్లీ ఎక్కువగా తీసుకుంటూ ఉండమని చెప్తూ ఉంటారు, ఎందుకంటే మంచి చలువ చేస్తుంది కాబట్టి. మరి ఆ బార్లీతో అవిసె గింజల కాంబినేషన్లో లడ్డు ఎలా ఉండబోతుందో చూద్దాం. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకుందాం. బార్లీ అవిసె గింజల లడ్డు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బార్లీ గింజలు 1 కప్పు, పల్లీలు 1 కప్పు, అవిసె గింజలు 1 కప్పు, నెయ్యి 4 టేబుల్ స్పూన్లు, తరిగిన బాదం కొద్దిగా, తరిగిన జీడిపప్పు కొద్దిగా, బెల్లం పొడి 1 కప్పు, యాలకుల పొడి 1/2 టేబుల్ స్పూన్. బార్లీ అవిసె గింజల లడ్డు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. బేసిక్గా మనకు బార్లీ అనేది చాలా మంచి చలువ చేసేటువంటి ఒక పదార్థం. బార్లీని మనం కుక్కర్లో ఉడికించుకొని ఒక జావలాగా తీసుకుంటూ ఉంటాం. చాలా సూపర్ ఫుడ్ అని చెప్పచ్చు. అలాగే ఇది జీర్ణాశయానికి కూడా చాలా మంచిది, బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది, గుండె జబ్బులతో ఇబ్బంది పడుతున్న వారికి LDL కొలెస్ట్రాల్ తగ్గించడానికి చాలా బాగా పనిచేస్తుంది. అంతేకాకుండా ఇందులో కాపర్, జింక్, మ్యాంగనీస్, ఐరన్, కాల్షియం ఇవన్నీ కూడా చాలా అధికంగా ఉంటాయి. అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. సో ఓవరాల్గా చూసుకుంటే మనకు బార్లీ చాలా చాలా బాగా పనిచేస్తుంది. అలాగే అవిసె గింజల్లో omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. సో శాకాహారం తీసుకునే వాళ్ళకి బెస్ట్ omega-3 కావాలి అంటే మనకు అవిసె గింజల్లో బాగుంటుంది. B12 కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఇందులో. ఓకే, అలాగే క్యాన్సర్ తగ్గించేటువంటి ఖనిజాలు కూడా ఇందులో చాలా బాగుంటాయి. సో అవిసె గింజల్ని ఏదో ఒక రూపంలో, అవిసె గింజల పొడి రూపంలో అయినా, ఇలా అవిసె గింజల లడ్డూల రూపంలో అయినా ఏదో ఒక రూపంలో వాటిని ఉపయోగించాలి అనేది ముఖ్యమైన ఎలిమెంట్ అనమాట ఇక్కడ. సో ఈ రెండింటి కాంబినేషన్తో మనం ఈరోజు లడ్డు తయారు చేసుకోబోతున్నాం. ఫస్ట్ స్టవ్ వెలిగించేసుకుందాం. ముందుగా మనం ఏం చేద్దామంటే విడివిడిగా పల్లీలను, బార్లీని, అలాగే అవిసె గింజల్ని వేయించేసుకుందాం. ముందుగా పల్లీలు వేయించేస్తున్నాను, ఎందుకంటే కొంచెం టైం ఎక్కువ పడుతుంది కదా పల్లీలు వేయించడానికి. ఏ నూనె ఏది వేయట్లేదు, నెయ్యి కానీ ఏది వేయట్లేదు. సో కేవలం మనము సింపుల్గా డ్రై రోస్ట్ మాత్రమే చేసుకుంటున్నాం. చేసేసుకుని ఒక బౌల్లోకి తీసేసుకోవచ్చు. ఇలా చక్కగా వేయించేసుకుని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. తొక్క కూడా ఊడిపోతుంది చూసారా పైన. సో అది అయిపోయినట్టే లెక్క. దీన్ని మనకు బౌల్లోకి తీసేసుకుందాం. ఓకే, ఇలా చక్కగా మనం ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకున్నాం. ఇప్పుడు ఇదే బాండిలో కొంచెం సిమ్లోనే పెట్టుకోవాలండి. అంటే మా కంచు పాత్రలో బాగా సిమ్గా పెట్టుకోవాలి. ఆ తర్వాత బార్లీని కూడా వేయించేసుకుందాం. ఇది కూడా పెద్ద టైమింగ్ కూడా పట్టదు. ఇది కూడా ఒకసారి మనం ఇలా చక్కగా వేయించేసుకోవచ్చు. ఇది మనకు లైట్గా కొంచెం అలా వేగిన తర్వాత అవిసె గింజలకు కూడా పెద్ద టైం పట్టదు కాబట్టి దీంట్లోనే కూడా వేసేసుకోవచ్చు. అంటే పల్లీలు 1 కప్పు తీసుకుంటే బార్లీ, అవిసె గింజలు ఒక హాఫ్ కప్ లాగా అండి. 2:1 రేషియో. ఓకే, అలా కూడా అనుకోవచ్చు. టక్ 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 అని అంటే మనకు నువ్వులు ఎట్లయితే చిట్లుతాయో అవిసె గింజలు కూడా అలాగే చిట్లుతాయి. అవిసె గింజలు ఒక సెకండ్స్లో వేగిపోతుంది అనమాట. బేసిక్ ఎక్కువ టైం కూడా తీసుకోదు. బార్లీ కూడా ఎక్కువ టైం పట్టదు. అందుకే బార్లీ ముందు వేసాక అది మనకు లైట్గా వేగిన తర్వాత అవిసె గింజలు చివరిగా తీసుకోవడం బెటర్ అనమాట. ఎక్కువ టైం తీసుకోదు. చూసారా చిక్ 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 అంటుంది కదా. మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. మళ్ళీ ఎక్కువగా చిట్లే లోపే మనం తీసేసుకుంటే బెటర్. మనం పక్కన పెట్టి కాస్త చల్లారుద్దాం. అయితే ఇప్పుడు ఈ బాండి వేడిగా ఉంది కాబట్టి ఇప్పుడు కూడా మనం ఏం చేయొచ్చు అంటే కాస్త నెయ్యి వేసుకొని మనం తీసుకున్న జీడిపప్పు, బాదం ఏదైతే ఉందో ఆ రెండింటిని కూడా మనము వేయించేసుకుందాం. ఓకే, వెరీ సింపుల్ అండి. జస్ట్ ఇది వేయించుకునే ప్రాసెస్ మాత్రమే ఉంది. ఇది నార్మల్ ప్రాసెస్ అనుకోండి. జీడిపప్పు, బాదం వేయించుకోవడం అనేది పెద్ద ప్రాసెస్ కూడా ఏం కాదు. సరే, నెయ్యి లైట్గా కరిగిన తర్వాత జీడిపప్పు, అలాగే తరిగిన బాదం సన్నగా తరుక్కుంటే ఏంటంటే మనకు లడ్డూలు చుట్టుకునేటప్పుడు కొంచెం ఈజీగా వస్తుంది అనమాట. మధ్య మధ్యలో విరిగిపోద్ది దానివల్ల. కొంతమందికి అదొకటి ఉంటుంది కదా. ఇది బిగినర్స్ కూడా హాయిగా చేసుకోవచ్చు. ఇప్పుడిప్పుడే వంటలు నేర్చుకునే వాళ్ళు కూడా హాయిగా చేసుకోవచ్చు. చాలా ఈజీ. ఇది వేగిపోయింది కాబట్టి ఒక బౌల్లోకి తీసేసుకుందామండి.
సో మనకు ప్రస్తుతానికి ఏంటి అంటే స్టవ్తో పని అయిపోయింది. ఎలా అంటారా, ఇదిగోండి ఇక్కడ మీరు చూస్తే కనుక చక్కగా పల్లీలు, బార్లీ, అలాగే అవిసె గింజలు మనం వేయించుకున్నాము. ఇటువైపు మనం డ్రై ఫ్రూట్స్ని కూడా వేయించేసుకున్నాము. సో ఈ రెండు కూడా మనకు రెడీగా ఉన్నాయి. ఇకపై పనంతా ఏంటి అంటే ఈ బౌల్లోనే చేసుకుంటున్నాం. సో ఫస్ట్ ఏం చేయాలి అంటే ఇది కొంచెం మనకు లైట్గా చల్లార్చుకొని నున్నగా పొడి తయారు చేసుకోవాలి. అంటే మన గోధుమ పిండి ఎంత నున్నగా ఉంటుంది అంత సన్నగా, అంటే బాగా చక్కగా రుబ్బుకోవాలి. అలా రుబ్బుకోవాలి అంటే ఇది కొంచెం చల్లారాలి. ఓకే, సో ఇది నేను చక్కగా చల్లార్చుకొని చక్కగా ఒక పిండిలాగా, ఒక పొడిలాగా సిద్ధం చేసుకొని తీసుకొచ్చేస్తాను. ఇదిగోండి చక్కగా సాధ్యమైనంత వరకు సన్నటి పొడిలాగా తయారు చేసుకోవాలి. అంటే మనకి పల్లీలు ఇవన్నీ ఉన్నాయి కదండి, తొందరగా నలగవు. సో అందుకే చూసుకొని చేసుకోవాలి. ఇప్పుడు మనకు ఇదే మిక్సింగ్ బౌల్లో మనం ముందుగా వేయించుకొని పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ వేసేసుకుందాము. అలాగే దీనికి సరిపడా అంటే 1 కప్పు మనం పల్లీలు తీసుకున్నాం కాబట్టి దానికి ఆల్మోస్ట్ ఈ కప్పు నిండా కూడా మనకు బెల్లం పొడి పడుతుంది. కొంచెం తక్కువ కావాలి షుగరు, మరీ నాకు పర్ఫెక్ట్గా ఉండకూడదు, షుగర్ ఉన్న వాళ్ళ ఇంట్లో ఉన్నారు అనుకుంటే కనుక 1 పిసరు తక్కువ వేసుకున్నా కూడా ఇబ్బంది ఏం లేదు. ఓకే, లేదు కేవలం పిల్లలు మాత్రమే ఉన్నారు అనుకుంటే తప్పకుండా మీరు 1 కప్పు నిండా వేసేసుకోవచ్చు. బెల్లంలో కూడా షుగర్ లేకుండా ఏమీ ఉండదు కదా, ఎంతో కొంత ఉంటుంది 100%. కాకపోతే ఏంటంటే బెల్లంలో ఉండేటువంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి దాని ద్వారా వచ్చే స్వీట్నెస్ తీసుకున్నా కూడా ఇబ్బంది ఉండదు అని చెప్తారు. ఆ తర్వాత ఇందులో యాలకుల పొడి, ఇది కూడా మనకు మంచి ఫ్లేవర్ ఇస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీంట్లో నెయ్యి వేసుకుందాం. కాచిన నెయ్యి వేసుకుంటే ఇంకా మంచిది. సో చక్కగా నెయ్యి వేసుకుంటూ ఒక్కసారి కలిపేసుకుందాం. ఈ పొడిని అంతా కూడా కలిపేసుకున్నాము. ఇదిగోండి ఇలా వస్తుంది. నెయ్యి మాత్రం కొంచెం కాచి కాస్త వేడివేడి నెయ్యి వేసుకుంటేనే బెటర్ అనమాట. అంటే వేడివేడిగా వేసుకుంటే ఏంటంటే మనకు ఇలా ముద్దలాగా కరెక్ట్గా వస్తుంది, లడ్డూలు చుట్టుకోవడానికి కూడా కరెక్ట్గా బాగుంటుంది అనమాట. సో దీన్ని ఇలా చక్కగా లడ్డూలాగా చుట్టేసుకుందాం. సో చక్కగా చూసారా, ఇంట్లోనే హెల్దీగా మనము అవిసె గింజలు, పల్లీలు, ఎంత ప్రోటీను, ఎంత ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, తర్వాత బార్లీ, ఇది కూడా ఎంత మంచిది ఆరోగ్యానికి, డైజెషన్కి కానీ ఎవరికైనా. అసలు ఇది ఇంకా వయసుతో సంబంధం లేకుండా హాయిగా తీసుకోవచ్చు అన్నమాట. సో తప్పకుండా మీరు కూడా ప్రయత్నించండి. ముచ్చటగా 3 లడ్డూలు వచ్చాయండి మనం ఈరోజు. సో ఇది ఇంకా మీరు సైజెస్ ప్రకారంగా మీరు చేసుకోవచ్చు, అది ఆఫ్కోర్స్ మీ ఇష్టం. అంటే పిల్లలకి సడన్గా ఇంత పెద్ద లడ్డు ఇస్తే అదేంటో మన టెన్షన్గా ఫీల్ అవుతారు అనుకుంటే కనుక మీరు చూసుకొని చిన్న చిన్న బుజ్జి లడ్డూలు కూడా మీరు తయారు చేసుకొని పెట్టుకోవచ్చు. చూసారు కదా, మరి ఈరోజు చక్కగా బార్లీ అవిసె గింజల లడ్డు తయారు చేసుకున్నాం. మరి మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. బార్లీ అవిసె గింజల లడ్డు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బార్లీ గింజలు 1 కప్పు, పల్లీలు 1 కప్పు, అవిసె గింజలు 1 కప్పు, నెయ్యి 4 టేబుల్ స్పూన్లు, తరిగిన బాదం కొద్దిగా, తరిగిన జీడిపప్పు కొద్దిగా, బెల్లం పొడి 1 కప్పు, యాలకుల పొడి 1/2 టేబుల్ స్పూన్. బార్లీ అవిసె గింజల లడ్డు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో పల్లీలు వేసి వేయించుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్ లో బార్లీ గింజలు వేసి రంగు మారేంత వరకు వేయించుకొని, తర్వాత అదే బాండీలో అవిసె గింజలను కూడా వేసి వేయించుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని చల్లారాక మెత్తగా పొడి కొట్టుకోవాలి. మళ్ళీ బాండీలో నెయ్యి వేసి కరిగిన తర్వాత జీడిపప్పును, తరిగిన బాదాంను వేసి వేయించుకొని పొడి కొట్టుకున్న మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి. తర్వాత అందులో బెల్లం పొడి, యాలకుల పొడి, కాస్త నెయ్యి వేసి బాగా కలిపి లడ్డూలాగా చుట్టుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన హెల్దీ బార్లీ అవిసె గింజల లడ్డు రెడీ.